హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాక్స్ విత్ వైషు వరల్డ్ ఛానల్. ఈరోజు మనము మామిడికాయ పొరుసు పచ్చడి అయితే చూద్దాము. దీన్నే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అనొచ్చు, మాగాయ నిల్వ పచ్చడి అనుకోవచ్చు. మామూలుగా తెలంగాణలో అయితే దీన్ని పొరుసు పచ్చడి అంటారనమాట. ఈ పచ్చడి కోసము మేమైతే ఇలా మ్యాంగోస్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాను. అండ్ ఒక ఆయిల్ ప్యాకెట్, కారం ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ ఇలా అన్నీ తీసుకొని మన పక్కనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, నేను ఒక బౌల్తో వాటిని మెజర్మెంట్ చేస్తూ వేసుకుంటున్నాను. ఈ బౌల్లో వేస్తున్నాను నిండుగా. ఇలా 5 బౌళ్ళు అయ్యాయండి. ఆ తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. సో ఇది ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ వేస్తే ఎక్కువగా పడదు అందరికీ, అందుకని నేనైతే మామూలుగా అందులో పావు అనుకోండి కొంచెం వేసాను కదా, చూసారు కదా, అంత వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, 5 బౌళ్ళు అయ్యాయి కదా. సాల్ట్ కొంచెం ఆఫ్ కాకుండా దానికి కొంచెం ఎక్కువ వేసాను. అంటే మరీ నిండుగా కాకుండా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను. అది కూడా దొడ్డుప్పు కాసేపు ఎండలో నానబెట్టాలి. సో ఇలా ఉప్పు, మెంతి, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకున్నాక ఇలా కాసేపు కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. 5 బౌళ్ళు అయ్యాయి కదా, 5 బౌళ్ళు నిండుగా అయ్యాయి కదా. సో ఇక్కడ బౌల్ నిండుగా కాకుండా హాఫ్ కన్నా ఇది కూడా ఒక ఇంచు ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా ఎంత వేసుకున్నానో. ఎందుకంటే ఈ కారం చాలా కారంగా ఉంటుంది, ఆశీర్వాద్ పొడి అన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. ఇవి అయితే ఒక 7 లేదా 8 పొట్టు తీసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోనే వేసేసాను. చూడండి, చూసారు కదా. ఇవి ముక్కలు కట్ చేసే ముందైతే ఒక 1 అవర్ 2 అవర్స్ మంచిగా ఫ్రెష్ నీళ్ళల్లో నానబెట్టాలి. మ్యాంగోస్ అయితే నానబెట్టి తర్వాత చక్కగా ఒక 1 అవర్ తర్వాత ఆరిన తర్వాత చక్కగా తుడిచి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కొంచెం నిండుగానే ఆయిల్ ఎక్కువ వేసాను. కారపొడి, సాల్ట్ కన్నా కూడా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసాను. ఎందుకంటే కొంచెం ముక్క గట్టిగా ఉండాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనము ఆయిల్ అయితే. ఇది పల్లి నూనె అండి. దీన్ని అయితే నేను వేడి చేయలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే అసలు నేను వేడి చేయలేదు. సో ఇలా అయితే మనము కలిపి పెట్టుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని వాటిని నానబెట్టడము, కట్ చేయడం అయితే అవన్నీ మెంతులు, జీలకర్ర రోస్ట్ చేయడం అవన్నీ చూపెట్టలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో అందుకే నేను మామూలుగా అవి జనరల్గా అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఇలా చక్కగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ ఇలా నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే అన్ని ముక్కలకు పట్టుకోవాలి కదా కారము, ఉప్పు, మనం ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో. అలా 3 డేస్ వరకు మనం బాక్స్లో పెట్టేసుకోవాలి. డైలీ 1 టైం అయితే చక్కగా కలపాలి అన్నమాట వాటిని. ఒక 3 డేస్ తర్వాత ఇలా ఒక గిన్నెలో ఒక 3 లేదా 4 పావులు ఆయిల్ అయితే తీసుకొని ఇందులో కూడా కొన్ని పోపులో మెంతులు, ఆవాలు ఇలా వేసేసుకొని వేడి చేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మరీ ఎక్కువ మాడిపోతే బాగుండదు, చూసుకోవాలి మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి. వాటిని కూడా ఈ పోపులో వేసుకోవాలి. అప్పుడైతే సూపర్గా స్మెల్ వస్తుందండి. మనము పచ్చడి చేస్తున్నట్లు మన ఇంటి చుట్టుపక్కల అందరికీ అర్థమైపోతుంది. ఈ పోపులో కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు, చాలామంది వేసుకుంటారు. అన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనమైతే ఇది చల్లారేంతవరకు అయితే పక్కన పెట్టుకోవాలి. టోటల్గా చల్లారాలండి. కొంచెం గోరువెచ్చ కూడా ఉండక్కర్లేదు, చాలా అంటే చాలా చల్లారిపోవాలి. పోపు అంతా చల్లారిపోవాలి. అండ్ పోపు దినుసులు అయితే అస్సలు ఎక్కువగా మాడిపోకూడదు, మామూలుగా వేగాలన్నమాట. సో అందులో తర్వాత దాంట్లో నేనైతే ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసాను. మనము ముక్కలు, మామిడికాయ ముక్కలు కారం ఉప్పు కలిపేటప్పుడు వేసుకోలేదు. సో నేనైతే ఏంటంటే ఇలా పోపులో వేస్తానండి. పోపు అంటే చల్లారిన పోపులో వేస్తాను. ఈ ఆయిల్ అనేది మంచిగా ముక్కలకు ఇలా జారినట్టు పట్టుకుంటుంది కదా. సో పసుపు కూడా అలాగే చక్కగా పట్టుకుంటుంది. చూడండి, పోపు అయితే మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. ఈ పోపునైతే మనము 3 డేస్
2 or 3 డేస్ పక్కన పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు. సో అందులో అయితే నేను వేసేస్తున్నాను. మొత్తము అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను పోపును కలిపేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి అయితే మేము కొంచెం స్పైసీగానే ఉంది, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది, కారం అనేది అందువల్ల కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇంకొందరు తక్కువ కావాలి అనుకునే వాళ్ళు, కారం కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, మరీ హాఫ్ వేసుకున్నా పర్వాలేదు. ఇది ఎందుకంటే పెద్ద ముక్కలు కాదు కదా, చిన్న ముక్కలు కదా, సో కొంచెం గారంగానే అనిపిస్తుంది. ఇందులో కొందరైతే నువ్వుల పొడి కూడా వేసుకుంటారు. సో నేనైతే వేయట్లేదు నువ్వుల పొడి, మామూలుగానే సింపుల్గానే చేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరైతే వేసుకోవచ్చు. సో ఇలా మన ఎమ్మి పొరుసు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ అందరూ పెద్ద ముక్కల పచ్చడి చేసుకుంటున్నారు, చిన్న ముక్కల పచ్చడి అయితే ఎవరూ చేసుకోవట్లేదు. బట్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ మా ఇంట్లో కొంచెం ఇలా సింపుల్గానే ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలా సింపుల్గానే చేశాను. నువ్వుల పొడి కూడా వేసుకొని మీరు ట్రై చేయండి కావాలనుకుంటే. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇది పెళ్ళిళ్ళలో కూడా ఎక్కువగా వాడతారు. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసి ఇన్స్టాంట్గా వాడుకోవచ్చు, సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునేలా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చు కదా మనము. ఈసారి నేనైతే 2 రకాల పచ్చళ్ళు చేశాను. పెద్ద ముక్కలతో చేశాను, అండ్ ఇలా పొరుసు పచ్చడి కూడా చేశాను. మేమైతే ఈ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటామండి. చూడండి ఇక్కడ 2 రకాల పచ్చళ్ళు చూపిస్తున్నాను. అది మాత్రం నేను వీడియోస్ తీయలేదు, ఓన్లీ చిన్న ముక్కల పచ్చడి మాత్రమే వీడియోస్ చేశానండి. ఇది కొంచెం స్పైసీగానే వచ్చింది. ఒకటి స్పైసీగా చేశాను, ఒకటేమో మామూలుగా చేశానన్నమాట. ఇక్కడ చూస్తే ఆవకాయ పచ్చడి, పెద్ద ముక్కల పచ్చడి చూడండి, ఇది ఎక్కువ కారంగా లేదు, అదేమో కొంచెం ఎక్కువ కారంగా ఉంది. సో 2 కూడా చాలా బాగా కుదిరాయి. మ్యాక్సిమం అందరూ పెట్టుకుంటారు కదా ఆవకాయ పచ్చడి. మీకు ఈ స్టైల్లో కనుక ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చిన్న ముక్కల పచ్చడి అయితే. ఒకసారి ఒక ఇయర్ చిన్న ముక్కల పచ్చడి, ఒక ఇయర్ పెద్ద ముక్కల పచ్చడి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. మేమైతే బాక్స్లోకి కావాలి కాబట్టి 2 విధాలుగా చేశాను. మీకు ఈ నేను చేసిన స్టైల్లో ఆవకాయ పచ్చడి నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాక్స్ విత్ వైషు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి పెట్టేటప్పుడు ఒక 2-3 రూల్స్ అయితే కంపల్సరీ పాటించాలండి. తడి తగలకూడదు, అండ్ సాల్ట్ కూడా ఎండబెట్టుకోవాలి. సాల్ట్ అయితే మరీ తక్కువగా వేసుకోకూడదు. మేము తక్కువగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ వేద్దామని చెప్పి తక్కువ వేస్తే మాత్రం కుదరదు. పచ్చళ్ళలో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మెంతులు చలవ కాబట్టి కొంచెం మెంతుల పొడి కూడా ఎక్కువే వేసుకోవాలి. అలా అని మరీ చేదుగా వచ్చేట్లు వేసుకోకూడదు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.